ఈ ఇండిగో కోణం ఉంది కదా ఫ్రెండ్స్, తవ్వుతున్న కొద్దీ చాలా డేంజర్గా వెళ్తున్నది. నిజంగా చెప్పాలనంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్నది అర్థమవుతలేదు. ఏ ఛానల్ కూడా మాట్లాడని కొత్త కోణం ఇవాళ చిత్రగుప్త్ మాట్లాడబోతుంది ఇండిగో మీద. ఇండిగోది టర్కీతో పార్ట్నర్షిప్ ఉంది. 2023లా ఇండిగో లింక్డ్ ఎయిర్ క్రాఫ్ట్లా ఎక్స్ప్లోజివ్స్ దొరికినాయి. ఇది సెక్యూరిటీ బ్రీచ్ చేసినట్ట కాదా? టర్కిష్ క్రూ ఇండియా ఇస్తాన్బుల్ రూట్లలో ఆపరేట్ చేస్తుంది ఇండిగో ఎయిర్లైన్స్లలో. ఇప్పుడు ఇది ఏమైందనంటే, ఇప్పుడు టర్కిష్ ప్రభుత్వంతో ఉన్నామనంటే టర్కిష్ గాడి కళ ఏంది? ఒక క్యాలిఫైట్ మూమెంట్ తీసుకురావాలన్నది వాడి కళ. ఇస్లామిక్ మూమెంట్ ని వాడు మోటివేట్ చేస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. అంటే టర్కీ ఏదైతుందో కీ మిలిటరీ పార్ట్నర్షిప్ నడుపుతుంది పాకిస్తాన్తో. టర్కీ అనేది ప్రో పాకిస్తాన్ ఉంది కాబట్టి పాస్ ఎక్స్ప్లోజివ్ ఇన్సిడెంట్స్ కూడా ఇది క్యారీ చేసింది కాబట్టి పాసిబిలిటీ పాకిస్తానీ ఐఎస్ఐ లింకులతో కలిపి ఒక ఎక్స్ప్లాయిటింగ్ ఏవియేషన్ కూడా చేయొచ్చు. ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అది కూడా టర్కీ లాంటి దేశంతో ఖచ్చితంగా ఇండిగో మోనోపొలి చూపించి కార్పొరేట్ సెక్టార్లలో ధమ్కీలు ఇస్తున్నది అని అంటే ఎవడు ప్రేరేపితం అనేది కూడా ఆలోచించాలి. ఒక్కసారి అనుమానం వస్తే వదిలే ప్రసక్తి లేదు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ పాకిస్తాన్ ఏదైనా టెర్రర్ రివైవల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నదా, మళ్ళీ ఒక కొత్త వీళ్ళు ఏదైనా స్టార్ట్ చేసిండ్రా అనే దాని మీద కూడా చేస్తున్నది. ఎందుకంటే భారత్ యొక్క గ్లోబల్ ఇమేజ్ని వీళ్ళు డెంట్ చేస్తానన్నప్పుడు, సొట్ట పెడదామని అన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కోణంలలో ఆలోచించాలి. సింధూర్ 1.0 కేవలం మనము ఒక ఝట్కా ఇచ్చి పాజ్ చేసినాం. 2.0 వెయిటింగ్. ఈ ఇండిగో కోణం ఉంది కదా ఫ్రెండ్స్, తవ్వుతున్న కొద్దీ చాలా డేంజర్గా వెళ్తున్నది. నిజంగా చెప్పాలనంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్నది అర్థమవుతలేదు. ఇవాళ చిట్టా ఇండిగో ఎయిర్లైన్స్ మీద ఏంది గిరీష్, ఆల్రెడీ డీజీసీఏ కంప్లీట్గా మానిటర్ చేస్తుంది కదా, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటుంది కదా అని చెప్పి మనం మాట్లాడితే, ఇవాళ కొత్తగా ఉన్నది ఇండిగో మీద అని అంటే ఏ ఛానల్ కూడా మాట్లాడని కొత్త కోణం ఇవాళ చిత్రగుప్త్ మాట్లాడబోతుంది ఇండిగో మీద. ఇక మీరు డాట్స్ కనెక్ట్ చేయండి, ఇది ఏడు దాకా దారి తీస్తుందో ఖచ్చితంగా చూడరు. ఒక్కసారి నాకేదన్నా అనుమానం వస్తే చిత్రగుప్తుల ఒకటి మీద మాకు అనుమానం అనిపిస్తే భారత్కి ఖిలాఫ్ పోతున్నాడు అని అంటే ఆ టైమింగ్లో మాకు అది అనిపిస్తే ఖచ్చితంగా మనము కీడేంచి మేలేంచాలి. సో ఇవాళ ఈ కీడు ఈ ఇండిగో రూపంలో మనకి ఏమొస్తుంది అని ఆలోచిస్తుంటే ఒక చిట్టా ఓపెన్ అవుతుంది. ఇవాళ ఏందని అంటే ఫ్రెండ్స్, ఇండిగో టర్కీ పార్ట్నర్షిప్స్. ఇండిగోది టర్కీతో పార్ట్నర్షిప్ ఉంది. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు. ఇండిగో టు కంటిన్యూ ఇస్తాన్బుల్ ఫ్లైట్స్ ఆఫ్టర్ టర్కిష్ ఎయిర్లైన్స్ లీజ్ ఎండ్స్ కోడ్ షేర్ పార్ట్నర్షిప్. ఏమంటారు దీన్ని? కోడ్ షేర్ పార్ట్నర్షిప్. టైమ్స్ ఆఫ్ ఇండియాలా వచ్చింది. వాళ్ళు ఏమంటారు, ఈ కోడ్ షేర్ పార్ట్నర్షిప్ని అన్చేంజ్డ్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ కోడ్ షేర్ పార్ట్నర్షిప్ ఏంది, టర్కీతో చేతులు కలిపితే మాకు ప్రాబ్లం ఏంది అని చెప్పి మీరు అడుగుతారని నాకు తెలుసు. అయితే ఇండిగో వెబ్సైట్లకు పోయే మనం తీసుకుంటే ఇక్కడ క్లియర్ కట్గా రాసిండ్రు, మేము కోడ్ షేర్ పార్ట్నర్షిప్ టర్కీ ఎయిర్లైన్స్తో చేస్తాము అని చెప్పి క్లియర్ కట్గా ఇండిగో వెబ్సైట్లో క్లియర్ కట్గా రాసిన్నారు. ఇప్పుడు ఈ నెక్సెస్ ఏంది అని అనేది చిట్టా. ఇండిగో టర్కీ పాకిస్తాన్ అనే నెక్సెస్ ఏంది గిరీష్? ఇండిగో టర్కీతో కోడ్ షేర్ పార్ట్నర్షిప్ ఉంది, సడన్గా పాకిస్తాన్ ఎందుకు వచ్చింది అంటే ఈ ఏవియేషన్ క్రైసిస్ని జియో పాలిటిక్స్ ఏడుదాకా తీసుకుపోతున్నావు. మళ్ళీ ఈ జియో పాలిటిక్స్ అనేది ఏమైనా ఆపరేషన్ సింధూర్ 2.0కి దారి తీస్తుందా? మీ అప్రహెన్షన్స్ కంప్లీట్గా అన్ని క్లియర్ అయితే ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. ఇమ్మీడియట్గా ట్రిగర్ ఏం మొదలవుతుంది అంటే 2023లా ఇండిగో లింక్డ్ ఎయిర్ క్రాఫ్ట్లా ఎక్స్ప్లోజివ్స్ దొరికినాయి. టర్కిష్ ఎక్సెట్రా ఎక్స్ప్లోజివ్స్ దొరికినాయి. డీజీసీఏ కంప్లీట్గా ఇంటర్వ్యూన్ అయ్యి కంప్లీట్గా హిడెన్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని బయటికి తీసింది. అంటే ఇది ఒక సేఫ్టీ బ్రీచా కాదా? భారతదేశంలో అత్యంత మార్కెట్ షేర్ ఉన్న ఏవియేషన్ ఏది ఇవ్వాలనంటే ఇండిగో ఎయిర్లైన్స్. ఇది సెక్యూరిటీ బ్రీచ్ చేసినట్ట కాదా? ఈ ఫారెన్ లింక్డ్ ఏవియేషన్ ఆపరేషన్స్ ఏంది? మీరు ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి. 2023లా టర్కిష్ ఎక్స్ప్లోజివ్స్ దొరికినాయా లేవా ఇండిగో ఎయిర్లైన్స్లలో ఎక్సెట్రా. మీకు అన్ని మొత్తం నేను ఇప్పుడు ఆధారాలు పెట్టే మాట్లాడతా కానీ చూసుకోండి మీరు ఒకసారి, కంప్లీట్గా దొరికిపోతుంది. ఈ కోడ్ షేర్ పార్ట్నర్షిప్ అంటే ఏందో కూడా చూడండి. డూ ఇండిగో ఎయిర్లైన్స్ హ్యావ్ ఎ కోడ్ షేర్ పార్ట్నర్షిప్ విత్ టర్కిష్ ఎయిర్లైన్స్ అని చెప్తే కూడా మీకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇండిగో స్ట్రక్చరల్ వీక్నెస్ ఏంది అని చెప్పి మాట్లాడితే ఈరోజు కరెంట్ సిచ్యువేషన్ నాడు ఓవర్లోడ్ వర్కింగ్ స్టాఫ్ ఉన్నది, కంప్లీట్గా ఓవర్లోడ్ వర్కింగ్ స్టాఫ్ ఉన్నది. కంప్లీట్గా చెప్పాలంటే వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అవుతున్నది. ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న క్రూ ఉన్నదో, వర్కర్స్ ఉన్నారో, ఆ క్రూ ఆల్మోస్ట్ 3x టైమ్స్ వర్క్ లోడ్ కెపాసిటీలో పనిచేస్తున్నారు. వాళ్ళకు అలసిపోతున్నాం రా నాయనా అని చెప్పినా కానీ ఇండిగో పట్టించుకుంటలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్లకు తక్కువ జీతాలు ఇస్తుంది, ఎక్కువ పని చేపిస్తుంది, ఇంకా వాళ్ళతో మ్యానిపులేట్ చేపించి పనిచేస్తున్నది అని చెప్పి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఎఫ్డిటిఎల్ రిఫార్మ్స్ నిన్ననే మనం మాట్లాడుకున్నాం. దాని మీద మిస్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేసిందో ఇండిగో నిన్ననే చిట్టాలో మాట్లాడుకున్నాం. దీనివల్ల మొత్తం కంప్లీట్గా ఏమైపోతుంది అని అంటే మిస్ క్యాల్కులేషన్స్ అవుతున్నాయి. నేషనల్ ఇమేజ్ మన దెబ్బతింటుంది. అది కూడా టైమింగ్ పుతిన్ వచ్చిన టైంలో.
ఈ మోనోపొలీ అనేది ఒక జియోపొలిటికల్ వీక్నెస్ గిరీష్. ఏం చెప్పబోతున్నావు అని అంటే ఇలా ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ఆఫ్ ది మార్కెట్ షేర్ అనేది మనకు ఒక వల్నరబుల్ పాయింట్ అయిపోయింది. అంటే 2200 ఫ్లైట్స్ పర్ డే ఇండిగోది ఎంత ఆన్ అన్ యావరేజ్గా 2200 ఫ్లైట్స్ పర్ డే. అంటే ఇది డిస్రప్షన్ అయిందనుకో, నేషనల్ డిస్రప్షన్ అవుతుందా కాదా? ఇవాళ నువ్వు ఏదైనా ఫ్లైట్ తీసుకోవాలంటే నీకు ఇండిగోలే కనిపిస్తాయి, ఎందుకంటే లార్జెస్ట్ ఎయిర్లైన్ బేస్ అయిపోయింది అది విత్ 60% మార్కెట్ షేర్ ఆన్ అన్ యావరేజ్గా 2200 ఫ్లైట్స్ పర్ డే. ఇండిగో హస్తగతం అయిందని అంటే ఖచ్చితంగా నేషనల్ డిస్రప్షన్ అవుతుంది. కరెక్టా రాంగా? మీ కమెంట్ రూపంలో చెప్పండి. కాంపిటీటర్స్ ఏమవుతుందనంటే ఈ కెపాసిటీని సబ్స్టిట్యూట్ చేయలేకపోతున్నారు, భర్తీ చేయలేకపోతున్నారు ఈ గ్యాప్ని. ఇండిగో దీన్ని ఏం చేస్తుందంటే ఒక వెపన్ లెక్క తయారు చేసి ఎక్స్టర్నల్ యాక్టర్స్తో యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గిరీషిగో ఇక్కడ కొంచెం ఏదో అనుమానం వచ్చింది. ఎక్స్టర్నల్ యాక్టర్స్ ఏమొచ్చిండ్రు అని అంటే ద టర్కిష్ కనెక్షన్. నేను మాట్లాడలే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అండ్ టు దట్ మ్యాటర్ కోడ్ పార్ట్నర్షిప్ ఇండిగో యాక్సెప్ట్ కూడా చేసింది. అంటే ద టర్కిష్ కనెక్షన్ అనేది ఇప్పుడు మన కోర్ స్లైడ్ అవుతుంది. అంటే ఇండిగో ఇంకా టర్కిష్ ఎయిర్లైన్స్ టీఏ అని అంటాం. ఈ కోడ్ షేర్ పార్ట్నర్షిప్ అని అంటే డీప్ ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది ఇందులో. అంటే వెట్ లీజ్ కూడా జరుగుతుంది. వెనకటికి 777 టీఏ బోయింగ్ టర్కిష్ క్రూ వాడిందా లేదా ఇండిగో మన ఇండియా ఇంకా ఇస్తాన్బుల్ రూట్లా అనేది ఒక పెద్ద ప్రశ్న. టర్కిష్ క్రూ ఇండియా ఇస్తాన్బుల్ రూట్లలో ఆపరేట్ చేస్తుంది ఇండిగో ఎయిర్లైన్స్లలో. అంటే ఈ టర్కిష్ ఎయిర్లైన్స్ మళ్ళీ ఎవరు నడుపుతాడు? టర్కిష్ సోవరిన్ వెల్త్ ఫండ్ నడుపుతుంది. ఎవరి నేతృత్వంలో? ఎర్డగన్ నేతృత్వంలో. ఈ ఎర్డగన్ అనేటోడు హమేషా పాకిస్తాన్కి మద్దతు తెలుపుకుంటా కశ్మీర్ విషయంలో భారత్కి ఖిలాఫ్ ఉంటూ ఆపరేషన్ సింధూర్ టైంలల్లో పాకిస్తాన్కి మద్దతు తెలిపిన ఎర్డగన్ టర్కిష్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ హూవర్ ఇట్ ఈస్. సో ఈ టర్కిష్ సోవరిన్ వెల్త్ ఫండ్ నడిపిస్తున్న టర్కిష్ ఎయిర్లైన్స్తో కోడ్ పార్ట్నర్షిప్ పెట్టుకుంది ఎవడు? మన ఇండిగో. వీళ్ళకు వెట్ లీజ్ ఆఫ్ టీఏ బోయింగ్ 777 ఉన్నదా లేదా? ఇప్పుడు ఇది ఏమైందనంటే ఇప్పుడు టర్కిష్ ప్రభుత్వంతో ఉన్నామనంటే టర్కిష్ గాడి కళ ఏంది? ఒక కాలిఫైట్ మూమెంట్ తీసుకురావాలన్నది వాడి కళ. టర్కిష్ కాలిఫైట్ మూమెంట్ తీసుకురావాలని వాడి కళ ఉంటే ఇప్పుడు ఇంకొక డాట్ మీడియట్ ఏం కనెక్ట్ చేయొచ్చు? ఇస్లామిక్ మూమెంట్ని వాడు మోటివేట్ చేస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. అంటే ఇస్లామిక్ మూమెంట్ కాలిఫైట్ అనంటే ఖచ్చితంగా ఈనాడు కాదు, ఆనాటి నుంచి అది భారత్కి ఖిలాఫే ఉండే కదా అన్నది ప్రశ్న. ఇక డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈడికేని మొదలైతే ఏమైందంటే అసలు టర్కిష్ అనేది మనకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అని అంటే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడిండు, కశ్మీర్ భారత్ భూభాగమే కాదన్నట్టు మాట్లాడిండు. ఎర్డోగన్ స్పీచ్లలో ఖచ్చితంగా కంపల్సరీ పాకిస్తాన్కి మద్దతు తెలుపుకుంటా కశ్మీర్ విషయంలో యుఎన్లో కూడా మాట్లాడిండు. పాకిస్తాను ఇంకా టర్కీ మన ఏమంటారు ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ అంకారా ఇస్లామాబాద్ మధ్యలో మన ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ కూడా ఉన్నది. పాకిస్తాన్ లింక్డ్ ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్లు టర్కిష్లా యూజ్ చేస్తుంటారు. ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు మనకు దొరికినాయి. 2023లో టర్కిష్ ఫ్లైట్ అన్రిజిస్టర్డ్ ఎక్స్ప్లోజివ్స్ క్యారీ చేస్తూ దొరికిందా లేదా? డీజీసీఏ దీని మీద ఒక పెద్ద కార్వాయి చేసిందా లేదా ఆనాడు? డాట్స్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు జియో స్ట్రాటజిక్ లింక్కి వద్దాం. పాకిస్తాన్ టర్కీ ఏదైతుందో కీ మిలిటరీ పార్ట్నర్షిప్ నడుపుతుంది పాకిస్తాన్తో. జాయింట్ డ్రోన్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. TB2 పాకిస్తాన్ ఎక్సెట్రా అట్లాంటి డ్రోన్స్ కూడా పాకిస్తాన్కి ఉంటుంది. టర్కీకి పాకిస్తాన్కి మంచి డిఫెన్స్ ఇండస్ట్రీ లింకులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారు టర్కీలలో ట్రైనింగ్ పొందిండ్రు. అంటే వాళ్ళకు ఐడియాలజికల్ పరంగానే కాకుండా ఇంటెలిజెన్స్ అండర్స్టాండింగ్ కూడా ఉన్నది. ఇది మనకి ఏడికి దారి తీస్తుంది అని చెప్పి మాట్లాడితే టర్కీ ఈ లింక్ అనేది మన సెక్యూరిటీని ల్యాబ్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పర్హాప్స్ మేబీ దేవుడి దయవల్ల కావద్దు కానీ ఒక 9/11 సంఘటన కూడా భారత్లో జరగవచ్చు. ఎప్పుడైతే నువ్వు టర్కిష్ క్రూని వాడుతున్నావో ఇండియన్ ఎయిర్లైన్స్లల్లో వాడు ఆలోచన మొత్తం ఒక కాలిఫైట్ మూమెంట్ ఇస్లామిక్ మూమెంట్ అని ఉన్నదో వాడు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతున్నాడో పాకిస్తాన్ని డైరెక్ట్గా భారత్తో ప్రాక్సీ వార్ ఆడుతుంది. ప్రాక్సీ వార్ ఆడుతున్నప్పుడు టర్కీ పాకిస్తాన్ని ప్రేరేపించి ఇండిగో ఎయిర్లైన్స్లలో ఏదైనా ఖిలాఫ్ చేసేస్తే ఒక పాకిస్తానీ ఈకో సిస్టంలో ఈ ఇండిగో ఎయిర్లైన్స్ నడుస్తుంది, టర్కిష్ ఈకో సిస్టంలో ఈ ఇండిగో ఎయిర్లైన్స్ నడుస్తుందా నడవదా ఈ కోడ్ పార్ట్నర్షిప్ వల్ల? ఈడ మొదలవుతుంది ఆపరేషన్ సింధూర్ 2.0. ఇంటెలిజెన్స్ వార్నింగ్ కూడా వచ్చింది. ఈ ఇండిగో ఇంకా టర్కిష్ని మనం టర్కీని పక్కకు పెడితే ఇంటెలిజెన్స్ వార్నింగ్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఆపరేషన్ సింధూర్ 1 అనేది కేవలం మనము పాస్ చేసినాం. జైషే మొహమ్మద్ లాంచ్ ప్యాడ్లను అన్నింటినీ పలగొట్టేసి మనం పాస్ చేసినాం. ఇప్పుడు పాకిస్తాన్కి క్లియర్ కట్గా అర్థమయ్యి వాళ్ళు ఏం చేసిందంటే జైషే మొహమ్మద్ ఇంకా లష్కరే తాయిబా రెండుటిని కలిపి లాంచ్ ప్యాడ్లు చేసింది. ఈ లాంచ్ ప్యాడ్లను ఎక్కడ పెట్టిందంటే మన సాయిల్ కోట్
జఫర్వాల్ అనే పాయింట్ల దగ్గర పెట్టింది. ఆర్టిలరీ రేంజ్ ఉంటుంది కదా మనది. సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టిలరీ రేంజ్ అనుకో ఒక 100 మీటర్స్ ఉంది అనుకో, చెప్తున్నా, అంత దానికంటే ఎక్కువ ఉండొచ్చు. 100 మీటర్స్ ఉందనుకో, వీళ్ళు 200 మీటర్స్ 150 మీటర్స్లలో పెట్టారు. అంటే మన ఇండియన్ ఆర్టిలరీ రేంజ్ కంటే దూరంగా ఉన్నది. ఇంటెలిజెన్స్ మనకి ఏమని వార్నింగ్ ఇచ్చింది గిరీష్ అని మీరు అడిగితే, ఈ వింటర్ సీజన్లో చాలా చలి ఉన్నది కాబట్టి ఈ వింటర్ ఇన్ఫిల్ట్రేషన్ జరగవచ్చు. అందుకే మన గృహమంత్రి చాలా అప్రమత్తంగా ఉన్నాడు అమిత్ షా వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఐఆర్ ఇన్ వెస్ట్ బెంగాల్. చొరబాటుదారులకు అడ్డాగా మారే వెస్ట్ బెంగాల్లో గడ్డపారాధించుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఏవియేషన్ టర్మాయిల్ని దీనికి జర కనెక్ట్ చేసి చూద్దాం. ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా అవుతుంది గిరీష్ అని అంటే, ఈ ఇండిగోస్ డిపెండెన్సీ ఏదైతే ఆధారపడుతుంది కదా టర్కిష్ ఎయిర్లైన్స్లలో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్కి, టర్కీ అనేది ప్రో పాకిస్తాన్ ఉంది కాబట్టి పాస్ట్ ఎక్స్ప్లోజివ్ ఇన్సిడెంట్స్ కూడా ఇది క్యారీ చేసింది కాబట్టి పాసిబిలిటీ పాకిస్తానీ ఐఎస్ఐ లింకులతో కలిపి ఒక ఎక్స్ప్లాయిటింగ్ ఏవియేషన్ కూడా చేయొచ్చు. అంటే కంప్లీట్గా ఒక కియాస్ తయారవుతుంది. ఈ టైమింగ్ ఎప్పుడు ఉన్నది అని అంటే పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్లు తయారు చేస్తున్నది. ఇండియా ఆపరేషన్ సింధూర్కి కూడా ప్రిపరేషన్లు తయారు చేస్తున్నది. ఒక జియో పొలిటికల్ చర్న్ అవుతున్నది. పుటిన్ విజిట్ వచ్చినప్పుడు, యుఎస్ ప్రెజర్ వేస్తున్నప్పుడు ఇండిగో నాటకాలు ఆడుతుంది భారత్తో. అంటే ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఏవియేషన్ కియాస్క్ అనేది కంప్లీట్గా ఒక ఐసోలేటెడ్ కార్పొరేట్ ఫెయిల్యూర్ లాగా తీసుకోకుండా మీరు, ఇది చాలా గంభీరమైన ముద్ద. ఈ మన పార్ట్నర్షిప్ అనేది ఇండిగో ఇంకా టర్కీది. ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అది కూడా టర్కీ లాంటి దేశంతో ఖచ్చితంగా ఇండిగో మోనోపొలీ చూపించి కార్పొరేట్ సెక్టార్లలో ధమ్కీలు ఇస్తున్నది అని అంటే ఎవడు ప్రేరేపితం అనేది కూడా ఆలోచించాలి. ఒక్కసారి అనుమానం వస్తే వదిలే ప్రసక్తి లేదు ఫ్రెండ్స్. సో ఈ ప్రెషర్ బిల్డప్ అవుతున్నది. ఈ టర్కీ పాకిస్తాన్ లింకేజెస్, టర్కీ ఎయిర్లైన్స్ క్రూని వాడడం ఇండిగో, అది కూడా భారత్ని ఎప్పుడు ఎంబారస్ చేసింది. ఇంటర్నేషనల్ ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు, పుతిన్ లాంటి దిగ్గజ నేత వచ్చినప్పుడు భారత్ని ఎంబారస్ చేసే, అవమానపరిచే ప్రక్రియ మొదలెట్టింది ఎవరు? మన ఇండిగో. గవర్నమెంట్ రెస్పాన్స్ ఏముంది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ డీజీసీఏ ఈ క్రైసిస్ని ఎట్లా తీసుకొని వచ్చిండ్రు? అయితే ఇప్పుడు ఈ కోడ్ పార్ట్నర్షిప్ ఏదైతుందో ఖచ్చితంగా ఈ వెట్ లీజ్ అగ్రిమెంట్ ఏదైతుందో, ఈ స్క్రూటినీ ఈ పాలసీ ఏదైతుందో దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్క్రూటినీలోకి తీసుకోవాలి. భారత్ కూడా ఇప్పుడు కొత్తగా ఏం ఆలోచిస్తుందంటే ఈ కాంపిటేటివ్ నెక్స్నెస్ని ఖతం చేయడానికే భారత్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఒక కొత్త ఎయిర్లైన్స్ని తీసుకురానికే కూడా ప్రయత్నం చేస్తుందట, మోనోపలీ చేస్తుందట. అయితే ఈ మోనోపలీ వల్ల ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఫారిన్ క్రూ ఎవరైతున్నారో, ఫారిన్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఎవరైతున్నారో వీళ్ళ మీద ఒక కడి నజర్ కూడా పెడుతుందట భారత్. ఇంటెలిజెన్స్ ఇంకా పిఎంఓ చాలా క్లోజ్గా వాచ్ చేస్తుందట ఈ టర్కీ లింక్ను కూడా. స్ట్రాటజిక్ అవుట్కమ్స్ కూడా ఏమేమి ఉంటాయి అని అంటే, ఇలా ఇండిగో క్రైసిస్ వచ్చిన తర్వాత యావత్ ఏవియేషన్ ఇండస్ట్రీ భారత్లో గాఢమైన నిద్రలకే లేచింది. ఇండియాస్ ఏవియేషన్ వల్నరబిలిటీస్ ఏవే ఉన్నాయో దాన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఫిక్స్ చేసుకుంటూ వస్తుంది. నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఇండిగో మీద టర్కిష్ హిడెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమున్నది అనే దాని మీద గట్టిగా తోడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ పాకిస్తాన్ ఏదైనా టెర్రర్ రివైవల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నదా, మళ్ళీ ఒక కొత్త వీళ్ళు ఏదైనా స్టార్ట్ చేసినరా అనే దాని మీద కూడా చేస్తున్నది. ఎందుకంటే భారత్ యొక్క గ్లోబల్ ఇమేజ్ని వీళ్ళు డెంట్ చేస్తానన్నప్పుడు, సొట్ట పెడదామని అన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కోణంలలో ఆలోచించాలి. ఆపరేషన్ సింధూర్ అనగానే కేవలం దుష్మన్ల జాగల మీద పోయి బాంబులేసుడు కాదు ఫ్రెండ్స్. మన సెక్యూరిటీని మనం టైట్ చేసుకునుడు, మన ఏవియేషన్ సిస్టమ్స్ని మరొకసారి కనెక్ట్ చేసుకునుడు, చూసుకునుడు, మోనోపోలిన్ అనేది తగ్గించుడు, ఈ ఫారెన్ ఆపరేషనల్ డిపెండెన్సీకి గడపరాధించుడు, ఈ టెర్రర్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంకా టర్కీ లింక్డ్ బేస్ నడుస్తుంది చూడు, దీన్ని న్యూట్రలైజ్ చేసుడు, ఈ జియో పొలిటికల్ లీకేజ్ ఏదైతే నడుస్తుంది చూడు కమర్షియల్ నెట్వర్క్లలో దాన్ని ఫిక్స్ చేసుడు. ఇవాళ ఏవియేషన్ సెక్యూరిటీ అనేది ఒక నేషనల్ సెక్యూరిటీగా తీసుకోవాలి. ఈ ఇండిగో, టర్కీ, పాకిస్తాన్ ఏదైతే ఈ ట్రయాంగిల్ ఉందో ఇవాళ భారత్ దీన్ని ఇగ్నోర్ చేయలేదు. సింధూర్ 1.0 కేవలం మనము ఒక ఝట్కా ఇచ్చి పాస్ చేసినాం. 2.0 స్టిల్ వెయిటింగ్. భారత్ యొక్క దుష్మన్లకు హెచ్చరిక జారీ చేస్తుంది భారత్. 2.0 ఇంకా పైప్ లైన్లు ఉంది బిడ్డ. 2.0 స్టార్ట్ అయితే రూల్స్ని రీడిఫైన్ చేస్తుంది భారత్ అని చెప్పి భారత్ హెచ్చరిక జారీ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ సినారియో ఒకసారి మీ కోణంలో ఆలోచించండి. ఈ కోడ్ పార్ట్నర్షిప్ ఏందో కంప్లీట్గా ఒకసారి డాట్స్ కనెక్ట్ చేయండి. ఆబ్వియస్గా మీకు అర్థమవుతుంది భారత్ హితంలో ఉన్నదా లేదా ఖిలాఫ్లు ఉన్నదా, ఈ మోనోపోలీని దంచి కొడదామా లేకపోతే దాచుకుందామా. మీ కమెంట్ రూపంలో చెప్పండి. భారత్ మాతాకి జై.